అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. భారతదేశాన్ని శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నౌకాదళాన్ని బలోపేతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒకే రోజు 3 యుద్ధ నౌకలను నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాక్షీర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ వాక్షీర్ ఒక హంటర్ కిల్లర్ సబ్మరైన్, ఐఎన్ఎస్ సూరత్ గైడెడ్ మిసైల్ డిసాస్టర్, ఐఎన్ఎస్ నీలగిరి స్టీల్త్ ఫ్రిగేట్ రాకతో భారత నావికా దళం తన సముద్ర ఉనికిని బలోపేతం చేసి శత్రు నిరోధకంగా పనిచేయనుంది. ఈ వేడుకలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధాన సముద్ర శక్తిగా భారతదేశం ఎదుగుతోందన్నారు. భారత నావికా దళానికి కొత్త బలాన్ని, కొత్త దృష్టిని ఛత్రపతి శివాజీ మహారాజ్ అందించారని తెలిపారు. ఆ పవిత్ర భూమిలో 21వ శతాబ్దపు నౌకా దళాన్ని బలోపేతం చేయటానికి చాలా పెద్ద అడుగు వేస్తున్నామన్నారు. 3 నౌకలను కలిపి కమిషన్ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా గ్లోబల్ సౌత్ లో భారతదేశం గుర్తింపు పొందిందని తెలిపారు. కాగా P-75 స్కార్ఫెన్ ప్రాజెక్టు చివరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్ ను ఫ్రాన్స్ నావల్ గ్రూప్ సహకారంతో నిర్మించారు. హంటర్ కిల్లర్ జలాంతర్గామి అని కూడా పిలిచే ఐఎన్ఎస్ వాక్షీర్ ను టార్ఫెడోలు, యాంటీ షిప్ క్షిపణులను ప్రయోగించేలా తీర్చిదిద్దారు. ఉపరితల వ్యతిరేక, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధాలను చేయగలదు. ఐఎన్ఎస్ సూరత్ గైడెడ్ మిసైల్ డిసాస్టర్ 75% వరకు స్వదేశీ కంటెంట్ తో నిర్మించారు. P-17A స్టీల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ మొదటి నౌక ఐఎన్ఎస్ నీలగిరి ఇండియన్ నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించింది. ఇది తరువాతి తరం స్వదేశీ యుద్ధ నౌకలను ప్రతిబింబిస్తుంది.